అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని చంద్రబాబు అన్నారు. త్రిసభ్య కమిటీ ప్రతి నెల కూడా రైతులతో సమావేశం అవుతుందని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేస్తుందని చంద్రబాబు తెలియజేశారు. ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ సమస్యలను సీఎం విన్నారని అమరావతి రైతులు తెలియజేశారు. ఏదైతే మేము మా జేఏసీ ప్రతినిధులుగా కొంతమంది అడిగినట్టు మీదట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అమరావతిలో ఉన్న ప్రతి సమస్యని కూడా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర రాజధాని నిమిత్తం భూములు త్యాగం చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండకూడదు. ప్రతిదీ కూడా పారదర్శకతతో వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన మీదట మీకు ఒక క్లారిటీ ఇస్తాను తప్పకుండా అని ఈరోజు ఎంతో దయార్థమైనటువంటి హృదయంతో వారు వెంటనే మాకు అవకాశం ఇచ్చి సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు మాతో సమావేశమయ్యి అన్ని రకాల మాలో ఉన్నటువంటి అపోహలు, భయాందోళనలు, ఏదైతే సమాచార లోపంతో మాలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్క విషయాన్ని కూలంకోశంగా వివరించడం జరిగింది. అమరావతి రాజధానిలో ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత పారదర్శకంగా ఉంటుందని, ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న అధికారుల యొక్క అదేవిధంగా ఎవరన్నా దీనిని మీరు కావాలని దురుద్దేశంతో ఈ యొక్క అమరావతి రాజధాని మహాయజ్ఞాన్ని గనక విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకొండేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆయనతో ప్రస్తావించడం జరిగింది. సిఆర్డీ అధికారులతోటి, తర్వాత ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారితో కమిటీ వేశారు. తర్వాత సీఎం గారు కూడా దీంట్లో స్వయంగా వచ్చి మాకున్నటువంటి సమస్యలన్నీ ఆయన నోటీసులో తీసుకెళ్ళాము. ఆయన అన్నీ కూడా క్లియర్గా మాకు చెప్పారు. మేము సంతృప్తి చెందాము. టైం బౌండ్తో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. సెకండరీగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ రాజధాని ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాపిటల్ కావాలి. ఆయన కళ ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం ఇది హైదరాబాద్లో డెవలప్ అవ్వాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలంటే కొంత భూమి అవసరము. ఇంకా దీనికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంకా ముఖ్యమంత్రి గారితో రైతులు సాధారణంగా జరిగిందండి. మెయిన్ బ్యాంకు లోన్లకి ఇవ్వడానికి 30 సంవత్సరాలు డాక్యుమెంట్ అడుగుతున్నారండి. ఇప్పుడు మాకు జరిగి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి డాక్యుమెంటు 30 సంవత్సరాలు అది ఎట్లా జరుగుతుందో చేస్తామని చెప్పారండి. క్యాపిటల్కి అయినా 2 సంవత్సరాలు ఎగ్జామినేషన్ అడిగారండి. అది నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి చేస్తామని చెప్పారు. మూడో విషయం ఎఫ్ఎస్ఐ కొంచెం పెంచమని అడిగారండి రైతులకి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ కంటే కూడా అమరావతిలో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎఫ్ఎస్ఐ కొంచెం పెంచమని అడిగారు. కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ దాన్ని చూసి ఆలోచించి చేస్తామన్నారండి. ఇక జేఏసీ అనేది లేకుండా రైతులది అమరావతి డెవలప్మెంటు కార్పొరేషన్ టైప్గా కొంతమంది రైతుల్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారండి. నాది అమరావతి డెవలప్మెంటు చేయటం నా బాధ్యత. ఆ రైతులు కూడా ఇచ్చిన మాట ప్రకారం చేస్తామని చెప్పి బాబు గారు చెప్పారండి. బాబు గారు కొన్ని గ్రామ కంటకాలు ఉన్నాయి, న్యాయబద్ధమైనవి కొన్ని చేస్తామని చెప్పి చెప్పారండి.